హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ లైఫ్ స్టైల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ల్యాప్టాప్స్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా కమెంట్ సెక్షన్లో. అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లోనే ల్యాప్టాప్ కావాలా, ల్యాప్టాప్ వల్ల యూస్ ఏంటి, ఏ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ ఉంటే బెటర్. మాకు లాస్ట్ ఇయర్ విఐటిఏపీ వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఒక ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అలాగా, అంటే స్టోరేజ్ ఎంత కావాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఒక మెయిల్లో పెట్టారనమాట. అది కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్స్ వల్ల యూజ్ ఏంటి, ఒక మెయిన్ యూజ్ ఉందన్నమాట. దాని గురించి కూడా చెప్తాను. కానీ దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూడండి, వీడియో ఫుల్గా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఏ ల్యాప్టాప్ తీసుకోవాలని చెప్పేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఈ విఐటిఏపీ వాళ్ళు మాకు ఒక మెయిల్ పెట్టారనమాట, ల్యాప్టాప్ ఏది కావాలి అని చెప్పి. వీళ్ళు పెట్టిందే యాస్టీస్ కొనుక్కోమని నేను చెప్పను, అంటే అంతకంటే తక్కువది కొనుక్కోమని కూడా చెప్పను. కానీ కొంచెం బేసిక్గా చెప్పాలంటే వీళ్ళు ప్రాసెసర్ ఏం చెప్పారంటే ఇంటెల్ కోర్ i7 12th జనరేషన్ ఆర్ ఏఎండి రైజెన్ 7 ఆర్ హయ్యర్ అని చెప్పారనమాట. నేను సజెస్ట్ చేయడం ఏంటంటే, ఒకవేళ మీరు అంత ఎఫోర్డ్ చేయలేరు అనుకుంటే i5 పైన జనరేషన్ అయినా తీసుకోవచ్చు. కోర్ i5 పైన అయినా తీసుకోండి. ర్యామ్ 16 GB ఆర్ హయ్యర్ అని ఇచ్చారు. 16 GB ఆర్ హయ్యర్ అంత అవసరం పడవచ్చు, ఎందుకంటే మీరు కనుక పీపీటీస్ చేయడము, లేదంటే మీరు ఇంకా ఏమన్నా ప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఏదన్నా వీడియోస్ రికార్డ్ చేసుకోవడము, ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడము, అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు డెఫినెట్గా యూజ్ ఉంటుంది అనుకుంటే 16 GB తీసుకోవచ్చు, లేదంటే 12 GB అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. స్టోరేజ్ 1 TB SSD ఆర్ హయ్యర్. 1 TB SSD నాకు తెలిసి నేను కూడా తీసుకోలేదు నిజం చెప్పాలంటే. 512 GB కూడా ఎక్కువే చెప్పాలంటే. 512 తీసుకోండి. ఒకవేళ మీరు ఇది అయిపోయిన తర్వాత జాబ్కి కూడా అదే వాడుకుంటాం అనుకుంటే 1 TB తీసుకోవచ్చు, పర్లేదు, బెటరే. వెబ్ క్యామ్ అండ్ మైక్రోఫోన్ బిల్ట్ ఇన్ ఆర్ ఎక్స్టర్నల్ వెబ్ క్యామ్ అండ్ మైక్రోఫోన్. నాకు తెలిసి ఇంటర్నల్గానే వెబ్ క్యామ్ మైక్రోఫోన్ ఉండేదైతే బెటర్, ఎందుకంటే వీళ్ళు అప్పుడప్పుడు ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసినా, ఏమైనా ఆన్లైన్ మీటింగ్స్ కండక్ట్ చేసినా దానివల్ల యూజ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో ఎథిక్స్ అండ్ వాల్యూస్ అని ఒక కోర్స్ ఉంటుంది. దానికి కొన్నిసార్లు వాళ్ళు ఆన్లైన్లో కూడా చెప్తా ఉంటారు, కొన్నిసార్లు మీరు ఆన్లైన్లో ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. బిల్టీనే తీసుకోండి. సో ఈ కాన్ఫిగరేషన్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు, సో నేను కూడా రికమెండ్ చేస్తున్నాను అనమాట. దీని తర్వాత ఇంకా ఏమైనా మెటీరియల్స్, కోర్సెస్ ఇవన్నీ కావాలి అని చెప్పి అనుకుంటే ఇవన్నీ ఈ ల్యాప్టాప్స్లో అయితే ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది అనమాట. సో ఈ తర్వాత ఫస్ట్ సెమిస్టర్లోనే ల్యాప్టాప్ వల్ల యూజ్ ఉంటుందా అంటే సిఎస్సి అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ప్రతి సెమ్లో సిఎస్సికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఫస్ట్ సెమ్లో ఏమో పైథాన్, సెకండ్ సెమ్లో జావా. ఫస్ట్ సెమ్లో మేము జాయిన్ అయినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ల్యాబ్లోనే కంపైలర్స్ యూజ్ చేసి కోడ్ని రన్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే నియోకో ల్యాబ్ అని ఒక కొత్త ప్లాట్ఫామ్ వచ్చింది సెకండ్ సెమిస్టర్ నుంచి. మాకు జావా సెకండ్ సెమ్లో ఓఓపిఎస్ చెప్పారు, దానికి సంబంధించింది నియోకో ల్యాబ్ చేయించారు. ఇప్పుడు సి చెప్తున్నారు, నియోకో ల్యాబే. ఇంకొకటి డిఎస్ఏ చెప్తున్నారు, డిఎస్ఏ కూడా నియోకో ల్యాబే. సో వీటన్నిటికీ నియోకో ల్యాబ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే అది కొంచెం టెస్టింగ్కి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు. సో మాకు తెలిసి పైథాన్కి కూడా అదే వాడుతారు అని చెప్తున్నారు. సో తీసుకొని ఉంటే బెటర్ అనమాట. పైగా మీకు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, దానికి కొన్నిసార్లు మీరు కోర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దానికి కూడా ల్యాప్టాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. కొన్నిసార్లు కొన్ని మొబైల్లో ఓపెన్ అవ్వవు అనమాట, మీరు ల్యాప్టాప్లోనే లేదంటే పీసీస్లో ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ తీసుకోవడం చాలా అవసరం ఉంటుందని నా సజెషన్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ అన్నిటికీ కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. మీరు ఏమన్నా కొన్ని కమెంట్స్ మిస్ అయ్యి ఉంటే డోంట్ వరీ, మీరు ఈసారి కూడా మెన్షన్ చేయొచ్చు కమెంట్ సెక్షన్లో, ఇంకా ఆ డౌట్ క్లారిఫై అవ్వకపోయి ఉంటే. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.